హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఆలూ చిప్స్ అయితే చేయబోతున్నానండి. చాలా బాగుంటాయి, అచ్చం స్వీట్ షాప్లో లాగానే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. 4 పెద్ద సైజు ఉండే బంగాళదుంపలను అయితే తీసుకున్నానండి. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. ఇప్పుడు వీటిని తొక్కు తీసుకొని పెట్టుకుందాము. వీటిని ఇలా తొక్కు మొత్తం తీసుకున్నాక వీటిని ఇప్పుడు మంచిగా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు చిప్స్ తూరి మీద అయితే తీసుకోవాలండి. ఇది షాపులలో దొరుకుతుంది, లేదా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కూడా ఉంటుందండి. ఇప్పుడు వీటిని దీంతో బంగాళదుంపలను అయితే తురుముకోవాలి. ఎలా తురుముకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలా మంచిగా తురుముకోవాలండి. ఇక్కడ మంచిగా వచ్చే షాప్లో లాగానే మీకు మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలానే తురిమి పెట్టుకోవాలి. చూడండి, ఒక్క బంగాళదుంపల నారికే ఎన్ని వచ్చినాయో. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వాటర్ కోసం అచ్చం షాప్లో లాగా రావాలంటే ఇట్లా సాల్ట్ వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ సాల్ట్ మొత్తం మంచిగా కలిగేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుంటున్నామండి. అన్నిటిని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సగం ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వాటర్ వేయడం వల్ల అచ్చం స్వీట్ షాప్ లాగానే మంచిగా కరకల్లాడుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. అలాగే మిగిలిన వాటిని కూడా అన్నిటినీ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇవి వారం పాటు స్టోర్ చేసుకోవచ్చండి. మంచిగా ఒక డబ్బాలో, గాలి రాని డబ్బాలో మూత పెట్టి వారం 10 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. లేదంటే మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఇందులో కూడా సాల్ట్ వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చాలా బాగా వచ్చాయి. చాలా బాగా వచ్చాయండి, చాలా మంచిగా వచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. కరకల్లాడుతున్నాయి, అచ్చం స్వీట్ షాప్లో లాగానే ఉన్నాయి. ఇప్పుడు తిని ఎలా ఉన్నాయి మీకు టేస్ట్ చేసి చూపిస్తాము. ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తా ఉన్నాయి నేను మా పాప. చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సూపర్గా ఉన్నాయి గైస్, మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్.